హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఒక నాన్ వెజ్ ఐటెం అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. ఈ వంట చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలని అనుకుంటారు. ఈ మేమైతే ఒక 20 కేజీల మటన్ అయితే తీసుకున్నాము. అయితే దాని రెసిపీ అయితే మా మామ చేయడానికి అయితే రెడీ ఉన్నాడు. చాలా బాగా చేస్తారు తన. అదే ఈరోజు చేద్దామనే ఆలోచన మీద మేము ఈ ప్రిపరేషన్ చేస్తున్నాం. చూడండి, ఈ ఓవర్ మొత్తం చూపిస్తాను నేను. మేము ఈ వంట ఎట్లా చేస్తున్నాం అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. ఇలా చాలా కామెడీ వీడియోస్ కానీ, ఫుడ్ ప్రిపరేషన్ కానీ, అన్నీ విలేజ్లో జరిగిన అంశాలన్నీ ఉంటాయి. ఈ అదిరిపై మటన్ కర్రీలో ఈ రీతిలో వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు మంచిగా చూపించబోతున్నాను. అయితే దీనికి సంబంధించిన మేము ఏమేమి ఐటెం తీసుకున్నాము, ఎంత క్వాంటిటీ తీసుకున్నాము, ఏ ఐటమ్ మసాలా కానీ, ఉల్లిగడ్డలు కానీ, ఆ ఐటమ్స్ అన్ని మీకు లిస్ట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ లిస్ట్ మొత్తం మేమైతే ఈ విధంగా తీసుకున్నాము. ఇగో మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నాను. మా మామ అయితే వంట అయితే చాలు చేసిండు. గిన్నె పెట్టేసి 2 లీటర్స్ ఆయిల్ అయితే పోసిండు. ఉల్లిగడ్డలు తీసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలను కొంచెం పేస్ట్ కూడా చేయించుకొని రెడీ పెట్టుకున్నాము. కొన్ని ఉల్లిగడ్డలు పెట్టుకున్నాము, కొన్ని పేస్ట్గా పెట్టుకున్నాము. దానికి సంబంధించిన సరిపోయేంత పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి పొడి, ఈ యాలకులు, బిర్యానీ ఆకు అట్లా తీసుకున్నాము. ఇక ఆయిల్ అయితే వేడైపోయినాక కొన్ని ఈ బిర్యానీ ఆకు కానీ, మన కరివేపాకు కానీ, మసాలాలు కానీ కొన్ని అయితే తాలింపు కోసం అయితే వేసుకున్నాడు. ఇందులో మనకు సరిపోయేంత మన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచి ఫ్రై అయ్యేటట్టు చేయించుకోవాలి. సో మనకు కొంచెము ఈ పొయ్యి మీద చేసుకోవాల్సిన వంట సూపర్ వస్తుంది. మనకు గ్యాస్ పొయ్యి కన్నా మనం కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ వేడి కాగానే మనకు తీసుకున్నటువంటి మన ఉల్లిగడ్డలు కానీ దానిలో ఫ్రై చేసుకోవాలి. సో దాన్ని కొంచెం తొందర ఫ్రై కావడానికి, మన రెడిష్ కావడానికి ఉప్పు అయితే వేసేస్తుంది. కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇందులోనే ఆయిల్లోనే కస్తూరి మెంతి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు మాత్రం మర్చిపోవద్దు, కస్తూరి మెంతి అయితే చాలా బాగా వస్తుంది. బయట అయితే మార్కెట్లో దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది. మేము తీసుకున్నటువంటి యాలకుల పొడి, మసాలా పొడి మేము గ్రైండర్ అయితే చేసి పెట్టుకున్నాము. పౌడర్ రూపంలో వేసి పెట్టుకున్నాము. దాన్ని ఈ ఆయిల్ కొంచెం వేసుకున్నాము. దాంతోపాటు యాలకుల పొడితో పాటు కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేయించడం వల్ల మంచి ముక్కగా అయితే పట్టేసుకుంటుంది ఈ మసాలా పొడి. బాగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మాంసంకి ఎక్కువైపోయి ఘాటు రావడం కానీ, కారం రావడం కానీ జరుగుతుంది. సో దానివల్ల మనకు సరిపోయేంత వేసుకోవాలి మసాలా కూడా. సో దీన్ని అయితే మంచి ఫ్రై అయితే వేస్తున్నాడు ఆయిల్లో. సో మీరు సాధ్యమైనంత వరకు అయితే మీరు కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు విలేజ్లో అయితే మంచి అవైలబుల్ అయితే ఉంటుంది. సో మేము తీసుకున్నటువంటి 20 కేజీల మటన్లో మాకు కొంచెం కొవ్వు కూడా వచ్చింది. సో దీన్ని అయితే మేము ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాడు. ఈ ఫ్రై ఇలా ఆయిల్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్లో మొత్తం కరిగిపోతుంది. కొవ్వు మొత్తం కరిగిపోయి మాంసంకి మంచిగా పట్టేస్తుంది. ఈ కొంచెం వేసేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొవ్వు ఉంది కాబట్టి కొంత ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. సో ఆయిల్ ఈ కొవ్వు మొత్తం కరిగిపోయి ఆయిల్గా మారుతుంది. సో అది ఏమవుతుందంటే మంచి ఇప్పుడు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మాంసం మంచి ఫ్రై అవుతుంది. లేదంటే లాస్ట్లో మాంసంతో వేసామనుకోండి, దాంతో ఏమవుతుందంటే మనకు టేస్ట్ కూడా కొంచెం మంచిగా రాదు, కొవ్వులా అనిపిస్తుంది. మనకు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాము. అందువల్ల మనం ఈ యొక్క కొవ్వుని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మేము తీసుకున్నటువంటి 20 కేజీల మటన్ని ఈ గిన్నెలో తీసేసుకున్నాడు. ఎందుకంటే కొవ్వు అంతా కరిగిపోయింది కాబట్టి ఈ టైంలో మటన్ వేసేసుకొని మంచిగా ఏంటంటే మా మామ అయితే మంచిగా మసాలా మంచిగా పట్టే విధంగా, ప్రతి ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలాగా మనం వేసినటువంటి మసాలాలు ముక్కకు మంచిగా పట్టేసుకొని టేస్ట్ అయితే మారుతుంది. సో దీనివల్ల మీరు ఒకవేళ ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాకుండా ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను క్లియర్గా.
కొంచెం మాడిపోయే విధంగా ఉంటే మాత్రం కొంచెం అంటే వాటర్ అయితే పోసుకోండి, ఎందుకంటే కట్టెల పొయ్యి కదా, కొంచెం వేడి ఎక్కువ వస్తుంది, దానివల్ల మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ఏంటంటే తొందరగా వేడి హీట్ వస్తుంది కాబట్టి మీకు మంచిగా మటన్ అయితే ఉడికిపోతుంది. సో మటన్ కొన్నటువంటి మేమైతే మటన్ అయితే కడగకుండా డైరెక్ట్గా వేసినాము, ఎందుకంటే మటన్ నీళ్ళలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మటన్కి నీరంతా ఉండిపోతుంది, అట్లనే టేస్ట్ కూడా మారిపోతుంది. సో అందువల్ల మేము డైరెక్ట్ మటన్ కొట్టించి డైరెక్ట్ అందులో ఏం చేసేసినాం. ఈ విధంగా ఉడికినటువంటి మటన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, మనము ఈ ముక్క ఉడికిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అలాగే మనము మర్చిపోయి కింద మంట పెట్టడం వల్ల అయితే బాగా ఉడికిపోయి మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా మంచిగా మనకు సాటిస్ఫై అనిపించదు, ఎందుకంటే మటన్ చేసుకునేది తినడానికి. సో దీని ఉడకంగానే ఏం చేసిందంటే మనం తీసుకున్నటువంటి చివరి టైంలో మనకు పసుపు అయితే తీసుకున్నాడు. మా మటన్ ఉడికిన విషయం తెలిసిన తర్వాత మన పసుపు అయితే ఒక 3 చెంచాలు అయితే పసుపు అయితే వేసుకున్నాడు. సో దాని తర్వాత మనకు మిగిలిపోయినటువంటి యాలకుల పొడి, మసాలా పొడి, మిగిలిపోయినన్ని ఈ టైంలో మొత్తం వేసేసుకొని దాన్ని మంచి పట్టే విధంగా చేసుకోవాలి. ఈ చివరి టైంలో వేసుకోవడం వల్ల అంటే మిగిలినటువంటి పొడిలు చేసుకోవడం వల్ల ఈ కర్రీకి ఆ ముక్కకి మంచిగా పడుతుంది, ఎందుకంటే పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మనకి కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. ఈ మటన్కు ఉన్నటువంటి నీరు మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. ఒక్కసారి మనకు రీవెరిఫికేషన్ కోసం మరోసారి మామైతే ముక్క ఉడికిందా లేదా అన్న విషయానికి అయితే చెక్ చేసుకుంటుండు, తనకైతే అనిపించింది ముక్క ఉడికింది అన్నట్టు. సో మేము కారం అయితే 5 చెంచాలు అయితే తీసుకున్నాము. సో మీకు తగినంత మీరు కారం వేసుకోండి, ఎందుకంటే కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మేమైతే 20 కేజీలకు 5 చెంచాలు అయితే తీసుకున్నాము. మా అయితే కారం పొడి అయితే చాలా కారంగా ఉంటుంది. సో దానివల్ల మేము 5 చెంచాలు అయితే తీసుకున్నాము. మీకు తగ్గట్టుగా మీకు సరిపోయేంత మీరు కారం తీసుకోండి, మీరు ఎంత వేసుకోవాలని ఏం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మటన్ ఉడకడం వల్ల కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం ఈ కట్టెల పొయ్యి కదా, సో దానివల్ల తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనకు కొంచెం మాడినట్టు కొడితే కొంచెం మీరు అయితే కామెంట్ బాక్స్ అయితే మీరు కామెంట్ చేయండి, మీ విలేజ్ మీ టైప్ చేసి అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా చేరుతుందన్నది మాకు తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.